ఉన్నప్పుడు విలువ తెలవదు గానీ, దూరమైనంకనే అర్థమైతది దేని విలువనైనా. మా చిన్నప్పుడు మా ఇంట్లో మాకు గేదెలుంటుండే. అవి కట్టినియనంటే ఫుల్లు హ్యాపీ. ఎందుకనంటే 9, 10 మంత్స్‌లో అయితే అవి ఈనుతాయి గదా! తర్వాత జున్ను పాలొస్తాయి. 4 డేస్ వరకు ఫుల్లుగా జున్ను తినేవాళ్ళమి. జలుబు చేసేది. తర్వాతనేమో పాలు, పెరుగు ఇంట్లోనే ఉండేవి. హ్యాపీగా తినేవాళ్ళమి. ఇంకా హైలైట్ ఏంటి అనంటే అప్పుడు రూపాయి, రూ. 2కే చిక్కటి పాలు పోసేది. ఎంతమందికి గుర్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. జస్ట్ రూ. 2కే పావుషేర్ గ్లాస్ ఉంటది గదా! దాంతో అయితే చిక్కటి పాలు పోసేటోళ్ళు. అంత ప్యూర్ పాలనమాట. కానీ ఇప్పుడైతే దారుణము. మాకు గేదెలు లేవు, ఇంట్లో పాలు, పెరుగు లేదు. మస్తు మిస్ అయితున్నాము. కానీ ఇప్పుడేమో రూ. 80, రూ. 100 పెట్టినా గూడా ప్యూర్ చిక్కటి పాలు గూడా పోస్తలేరు. మొత్తం నీళ్లు కలిపి కల్తీ పాలే పోస్తున్నారు. ఇక నార్మల్ పాలే కల్తీ చేసి అమ్ముతున్నారు. ఇంకా జున్ను పాలు ఏం పోస్తారు? అస్సలు పోయరు. అందుకేనేమో బయట షాప్స్‌లల్ల జున్ను పౌడర్ అని అవైలబుల్ ఉంది. దాన్ని తీసుకొచ్చుకొని ప్యూర్ జున్నులాగా ఫీల్ అయిపోతున్నారు అందరూ. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదైతది. మనం ఒకరికి ఏదో ఒకటి హెల్ప్ చేస్తే మళ్ళీ రిటర్న్ అది మనకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటది. తెలిసిన ఆంటీ వాళ్ళది ఆవైతే ఈనిందనమాట. మాకు జున్ను పాలిచ్చింది. హ్యాపీగా జున్నయితే చేసేసుకున్నాము. ఇంకా ఈరోజు డిన్నర్ వచ్చేసి మాది చపాతీ, పప్పు, రైస్ అనమాట. మీకు జున్ను అంటే ఇష్టమా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.